ప్రార్థించుదుము. పరిశుద్ధుడైన దేవా మా తండ్రి, నీ ప్రియ బిడ్డలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకుని తండ్రి ప్రభా, ఈ 2026వ సంవత్సరంలో సైతం నైనా ఇలాంటిని ముగించుకొని మీరు మా కొరకు తండ్రి ప్రభా మేము చేసినటువంటి ప్రతి విధమైనటువంటి నీ ఆలోచనకు విరుద్ధముగా, నీ తలంపులకు విరుద్ధముగా, నీ చిత్తానికి వ్యతిరేకముగా జీవించినటువంటి ప్రతి దాని కొరకు తండ్రి ప్రభా మీ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తమును తండ్రి ప్రభా అనేకమైనటువంటి బాధలను, వేదనలను, గాయములను అనుభవించి సిలువలో మా కొరకు ప్రాణమును పెట్టి, ప్రాణమును ఇచ్చి, పాప విమోచన క్రయధనముగా తండ్రి ప్రభా మీరు ప్రాణమును ఇచ్చి ఉన్నావని మాకు జ్ఞాపకం చేసి ఉన్నాం గనక ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి శుక్రవారపు దినమున మేము పాప విమోచనము కలిగి ఉండాలని, పాపము లేకుండా ఈ లోకములో బ్రతకాలని, పరిశుద్ధ గ్రంథ లేఖనముల ప్రకారముగా మీరు ఆశించినటువంటి జీవితమును జీవించటానికి మేము ఇంతకు ముందు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా మేము మనస్ఫూర్తిగా ఒప్పుకొని మరలా చేయకుండా జాగ్రత్త పడుతూ మేము బ్రతికితే మీరు సిలువలో కార్చినటువంటి ఆ రక్తము ద్వారా మాకు పాప క్షమాపణ కలుగుతూ ఉంది. క్రొత్త జీవితానికి నాంది పలుకుతే తద్వారా నూతన స్వభావముతో, నూతన హృదయముతో మీరు మరలా వచ్చినప్పుడు పరిశుద్ధమైనటువంటి నీతివంతమైనటువంటి జీవితమును జీవిస్తూ నిన్ను ఎదుర్కొనేటటువంటి ఆ భవిష్యత్తులో మేము ఉండాలని ఈ యొక్క శుభ పరిశుద్ధ శుక్రవారపు దినమున గడిచిన 2026 సంవత్సరాల క్రితం మీరు చేసినటువంటి త్యాగమును ఈ దినమున జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్నటువంటి మేము తిరిగి యథాప్రకారముగా ఈ లోక సంబంధమైనటువంటి అపవాది సాతాను యొక్క ఇష్టాన్ని నెరవేర్చి బ్రతకకుండా నీ ఇష్టాన్ని తండ్రి ప్రభ నెరవేరుస్తూ బ్రతికేటటువంటి బ్రతుకులో మేము ఉండులాగున ఒక స్థిరమైనటువంటి మనస్సుతో కూడినటువంటి నిర్ణయాన్ని తీసుకొని దానికి కట్టుబడి జీవించేటటువంటి ఆ స్థిరమైనటువంటి నూతన మనస్సుతో మమ్మల్ని బ్రతికింపచేయమని ఈ సమయంలో నీ లేఖన భాగములలో నుంచి తండ్రి ప్రభా మీరు మరణించిన తర్వాత నీ పార్థివ దేహము తండ్రి ప్రభా శిలువలో వేలాడబడుతున్నటువంటి నీవు సమాధి చేయబడి ఉండకపోయి ఉంటే ఆ పట్టణమునకును ప్రతి ఒక్కరికి కూడా శాపగ్రస్తమైనటువంటి జీవితము అనుభవిస్తారన్నటువంటి ఆ దృక్పథముతో నీ పార్థివ దేహము సమాధి కార్యక్రమము ఎవరి ద్వారా జరుగుతూ ఉందని ప్రవచన లేఖన భాగములలో రాయించి పెట్టి ఉన్నావు. అట్టి ప్రవచన లేఖనములో ఉన్నటువంటి నీ సమాధి కార్యక్రమమును నీ పరిశుద్ధమైన ఆత్మలో ధ్యానించేటటువంటి నీ కృప మా ఎడల విస్తరింపు చేయమని ఈ వర్తమానం వినడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను, ఆ తర్వాత వారి సమయానుకూలంగా వినడానికి సిద్ధపడేటటువంటి బిడ్డలందరినీ కూడా నీ రాకడలో, నీ రాకడ ఆలస్యమైతే తండ్రి ప్రభ మేము సమాధి చేయబడితే నీ సమాధి ఏ విధముగానైతే తెరవబడి ఉన్నదో మా సమాధులు కూడా తెరవబడేటటువంటి విధముగా ఈ లేఖనముల ప్రకారంగా జీవించే ఆధిక్యతను మాకు కలుగచేయమని, ఆ దిశగా నీ ఆత్మ సహాయ నడిపింపును దయచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్.
మహోన్నతుని స్తుతి కీర్తనలో నుండి ఒక పాట పాడుకొని ఆ తర్వాత మనము వాక్యధ్యానంలోనికి మనం వెళ్దాం. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుండి 58వ పాట పాడుతూ వాక్యధ్యానము కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుందాం. మహోన్నతుని స్తుతి కీర్తనలో 58వ పాట. మహోన్నతుని స్తుతి కీర్తనలు. ఈ పాటల పుస్తకాలు ఎవరికైనా కావాలనుకుంటే దయచేసి నన్ను సంప్రదిస్తే ఈ యొక్క పాటల పుస్తకాలు మీకు అందుబాటులోనికి వచ్చే అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కలుగచేస్తాడు. ఈ పాటల పుస్తకాల్లో అన్ని డినామినేషన్కి సంబంధించినటువంటి రెగ్యులర్గా పాడుకునేటటువంటి పాత క్రొత్త పాటలు అన్నీ కూడా ఇందులో అచ్చివేయబడ్డాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంచుకుంటారని ఆశపడుతూ ఉన్నాను. 58వ పాట. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి. యేసు చెప్పినటువంటి మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణమును పెట్టుచూ ఉన్నాను, నా గొర్రెలు నా స్వరమును వినును. కాబట్టి ఆయన గొర్రెగా ఆయన మనకు కాపరిగా జ్ఞాపకము చేసుకుంటూ ఈ పాటను మనము పాడదాం. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరి నీవు నాకై ప్రత్యక్షమగు ఆ
ఘడియలో ప్రధాన కాపరి నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలో నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, 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 నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమందరం కూడా ఈ రోజున దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారు పిలాతు గారి ద్వారా యూదుల యొక్క మత పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరందరూ కూడా కలిసి యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పు తీర్చబడటానికి కేకులు వేసి పిలాతు గారు బలవంతముగా ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు ఉదయ కాలము 6 గంటలకు యేసుక్రీస్తు ప్రభుల వారిని యూదులకు సిలువ వేయటానికి అప్పగించబడినటువంటి ఆ సమయము నుంచి ఈరోజు చాలా మందిరాల్లో ధ్యానించి ఉంటారు. 6 గంటలకు ఆయనకు పిలాతు గారు, మీరు సిలువ వేసుకోవటానికి, యేసుక్రీస్తును సిలువ వేసుకోవటానికి యేసుక్రీస్తును మీకు అప్పగిస్తూ ఉన్నాను, అతనిలో ఏ అపరాధము నాకు కనబడకపోయినప్పటికీ కూడా ఆ నీతిమంతుని యొక్క రక్తము మాకు కానీ మా కుటుంబానికి కానీ శాపముగా మార్చబడకుండా తన చేతులను కడుక్కుంటూ ఉన్నానని చెప్పి అప్పగించాడు. ఉదయం 6 గంటలకు. ఉదయం 6 గంటలకు నుంచి 9 గంటల వరకు అతనిని కపాలము అని అర్థం ఇచ్చేటటువంటి గొల్గొతా కొండకు వరకు అతనిని సిలువ మోయిస్తూ దాదాపు అటు ఇటుగా 150 కిలోల బరువున్నటువంటి ఆ సిలువను అతని భుజం మీద మోయిస్తూ, అంతకు ముందే కొరడాలతో కొట్టి ఉన్నారు,
అంతకు ముందే ముళ్ళ కిరీటము పెట్టి ఉన్నారు. అంతకు ముందే ముఖం మీద ఉమ్మివేశారు. అంతకు ముందే అతన్ని పిడుగుద్దులు గుద్దారు, చెంపదెబ్బలు కొట్టారు. ఇలా నానా రకాలుగా ఆయన శరీరాన్ని హింసించి భూమిని ఏ విధముగానైతే దున్నుతారో అతని శరీరాన్ని అలా దున్ని ఆ తర్వాత అతని మీద 6 గంటలకు సిలువ వేసి ఆ సిలువను మోసుకుంటూ దాదాపు 3 గంటలు ప్రయాణం చేస్తూ అలసిపోయి ఆ ప్రయాణములో అమలారా మీరు నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఆ రోజు బాప్తిస్మిచ్చి యోహాను గారు మీకు జ్ఞాపకం చేశారు, నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అని జ్ఞాపకం చేశాడు నా గురించి. అంతేకాకుండా నేను లోక పాపములను మోసుకొని పోయేటటువంటి దేవుని గొర్రెపిల్లను అని కూడా మీకు పరిచయం చేశాడు. కాబట్టి ఈ సమయం ఆ రోజు బాప్తిస్మమిచ్చి యోహాను గారు నా గురించి చెప్పాడు, లోకస్తులు అందరూ చేసినటువంటి పాపములను నేను ఈ సిలువలో నేను మోసుకొని పోతూ ఉన్నాను. ఈ సిలువలో వేలాడవలసినది నేను కాదు. ఈ సిలువలో వేలాడబడి శాపగ్రస్తమైనటువంటి మరణము మరణించాల్సిందే. లోకస్తులు అందరూ కూడా చేసినటువంటి పాపాల నిమిత్తం లోకస్తులు నేను మోసుకొని పోతున్నటువంటి ఈ సిలువ మీద శాపగ్రస్తమైనటువంటి మరణం మరణించాలి. కానీ మోసుకొని పోతున్నటువంటి ఈ సిలువను, మోసుకొని పోతున్నటువంటి నన్ను అర్థం చేసుకొని మేము చేసినటువంటి పాపాలన్నిటిని కూడా దయచేసి క్షమించుమని పశ్చాత్తాప హృదయముతో దావీదు గారు మొరపెట్టినటువంటి విధముగా మొరపెట్టి పాపక్షమాపణ పొందుకొని మరలా పాపము చేయకుండా దావీదు గారిలాగా బ్రతికితే, అలాగే క్రొత్త నిబంధనలో సౌలు గారు పౌలుగా మార్చబడినట్లుగా బ్రతుకుట క్రీస్తే, చావైన లాభమే అని తీర్మానం తీసుకొని ఒక పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి నీతివంతమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితమును జీవిస్తాము అని కట్టుబడి జీవించినటువంటి వారందరికీ కూడా శాపగ్రస్తమైనటువంటి నేను మోసుకొని పోతున్న ఈ సిలువ పాప క్షమాపణ సిలువగా మార్చబడుతుంది. పాప క్షమాపణ కలిగినటువంటి సిలువగా మార్చబడుతుంది అని దాదాపు 3 గంటలు ఆ సిలువను, శాపగ్రస్తమైనటువంటి సిలువను పాప క్షమాపణ కలిగినటువంటి సిలువగా మార్చటానికి ప్రయాణం చేసుకుంటూ కపాలమని అర్థమిచ్చేటటువంటి గొల్గొతా పైదాకా మోసుకుని వెళ్ళాడు. అలా తీసుకొని పోయి ఉదయం దాదాపు 9 గంటలకే ఆయనను ఆ సిలువ మీద వ్రేలాడదీశారు. చేతులకు మ్రేకులు కొట్టి, కాళ్ళకు మ్రేకులు కొట్టి ఆ సిలువలో 9 గంటలకు వ్రేలాడదీశారు. 9 గంటల నుంచి దాదాపు 7 గంటల వరకు, 7 గంటలు అనగా పగలు 3 గంటలకు ఆయన ప్రాణం విడిచే సమయము. 3 గంటలకు, పగలు 3 గంటలకు ఆయన ప్రాణం విడుస్తూ ఉన్నాడు. 9 గంటలకు సిలువలో వ్రేలాడదీస్తే పగలు 3 గంటల వరకు అతడు ప్రాణముతోనే అతి భయంకరమైనటువంటి ఎండలో ఆ గాయాలు నుండి వస్తున్నటువంటి భయంకరమైనటువంటి నొప్పిని భరిస్తూ ఆయన పలికినటువంటి 7 మాటలను సంఘాలలో ధ్యానించాం. బహుశా నీళ్లు త్రాగినట్టుగా ధ్యానించినటువంటి వాళ్ళు ఉండొచ్చు, పశ్చాత్తాప హృదయముతో ధ్యానించిన వాళ్ళు కూడా ఉండవచ్చు. ఈ రోజు నుంచి ఒక క్రొత్త జీవితాన్ని నేను జీవిస్తానని తీర్మానం తీసుకుని ధ్యానించినటువంటి వాళ్ళు ఉండొచ్చు. మరలా రహస్య రాకడ వరకు నేను నా పాపభూయిష్టమైనటువంటి జీవితము వైపు చూడకుండా బ్రతుకుతాను అని ఒక తీర్మానంతో పరిశుద్ధాత్మ శక్తితో
బ్రతకాలని ధ్యానించినటువంటి వారు ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆయన పలికాడు 9 గంటలకు ఒక మాట పలికితే బహుశా 7 మాటలు అనగా 9, 10, 11, 12, 1, 2, 3 7 మాటలు 3 గంటల వరకే ఆయన సమయం తీసుకుని ఉన్నాడు. అనగా ఒక్కొక్క గంట ఒక్కొక్క మాట అర్థం చేసుకోండి అని పలికి ఉండవచ్చు. అందులో మొదటి మాట తన ప్రజలైనటువంటి యూదులను ఉద్దేశించి, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను ఉద్దేశించి అంతకు ముందు వారు పలికినటువంటి మాటలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని, ఆయన మెస్సియా అని తెలియక, ఆయన క్రీస్తు అని తెలియక, మీ ద్వారా పంపబడినటువంటి కుమారుడని వారికి ఇచ్చినటువంటి ప్రధాన యాజకులు తెలియచేయలేదు కనుక, తెలియచేయబడలేదు అనే స్వయంగా ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి కయప యోహాను సువార్త 11వ అధ్యాయం 48వ వచనం నుంచి మీకేమియును కూడా తెలియదు అని చెప్పాడు. అంత నాకు తెలుసు, నేను మీకు చెప్పకుండా దాచిపెట్టాను అని కయపని ఒప్పుకున్నాడు గనక అదే విషయాన్ని సిలువలో మొదటి మాటగా జ్ఞాపకం చేసుకుంటూ, వారికి తెలియచేయబడలేదు గనక, వారికి తెలియదు గనకనే నా రక్తము, నేను కారుస్తున్నటువంటి ఈ రక్తమునకు సంబంధించినటువంటి శాపం వారికిని వారి పిల్లల మీదకి వచ్చును గాక అని కోరుకున్నారు. నన్ను సిలువేయము అని కూడా కేకలు వేశారు కనుక, ఇదంతా తెలియక వారు చేశారు కనుక, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరగరు గనక వీరిని క్షమించుము అని తన ప్రజలైనటువంటి యూదుల కొరకు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల కొరకును ఆయన ఆ మాట పలికి రెండవ మాటగా పలకటానికి అనేకమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలను పడ్డాడు. అక్కడ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, నువ్వు నిజముగా దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొని, ఇప్పుడు నీవు సిలువలో నుంచి దిగి వస్తే నిజముగా నువ్వు దేవుని కుమారుడవని మేము నమ్ముతామని అక్కడ ఉన్నవారందరూ కూడా పలుకుతూ ఉన్నప్పుడు, యేసుతో పాటు కూడా 2 బందిపోటు దొంగలను, నేరస్తులను సిలువలో వేస్తే వారిద్దరూ కూడా అదే విధముగా పలుకుతూ, నీవు నిజముగా దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుము అని వారిద్దరూ కూడా పలికి ఇలా అనేకమైన అవమానకరమైనటువంటి మాటలను భరిస్తూ, శరీర బాధ వేదనను భరిస్తూ, మానసికమైనటువంటి మాటలను కూడా భరిస్తూ ఉంటుండగా, ఇద్దరు సిలువలో వేలాడబడుతున్నటువంటి దొంగలు కానీ, నేరస్తులు కానీ పలకకూడనటువంటి మాటలు పలికిన తర్వాత ఒక దొంగ, నేను పలుకుతున్నటువంటి మాటలు సరైనటువంటి మాటలు కాదు, నేను అనుభవిస్తున్నటువంటి శిక్ష నేను చేసినటువంటి తప్పుకే, నేను చేసినటువంటి దొంగతనాలకే, నేను చేసినటువంటి బంధుపోటు కార్యక్రమాలకే నేను సిలువ వేయబడుతున్నాను, కానీ ఈ మధ్యలో వేలాడబడుతున్నటువంటి వాడు నిరపరాధి అని గ్రహించి, అతని రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు, అతని రాజ్యము వేరే రాజ్యము ఉంది అని గ్రహించి, యేసు మరణించక ముందే ఎక్కడెక్కడ సువార్త విన్నాడో, యేసుక్రీస్తు ద్వారా పలికినటువంటి మాటలను ఎక్కడెక్కడ విన్నాడో వాటన్నిటినీ ఆ సిలువలో జ్ఞాపకం చేసుకొని, అతడు మరలా వస్తాడని నమ్మి మధ్యలో ఉన్నటువంటి యేసు వైపు తిరిగి చూసి, అయ్యా, నీవు నీ రాజ్యంతో మరలా వస్తావని నాకు తెలుసు, ఈ మరణము నీకు శాశ్వతమైనటువంటి మరణం కాదని నాకు తెలుసు, ఈ మరణము నిన్ను శాశ్వతముగా సమాధిలో ఉంచదని నాకు తెలుసు, నీవు సజీవుడుగా నువ్వు మరలా భూగర్భములో నుండి, సమాధిలో నుండి బయటికి వస్తావు, మరలా నీ రాజ్య స్థాపన నువ్వు చేయబోతావు గనక
నువ్వు రాజ్య స్థాపన చేయబోతే ఆ సమయంలో ఆ రాజ్యములో నేను ఉండేటటువంటి విధముగా ఒకవేళ అవకాశం ఉంటే నేను ఒప్పుకుంటున్నాను గనక నేను చేసినటువంటి కార్యాలన్నీ కూడా నీ వాక్యానికి వ్యతిరేకంగానే చేశాను, ఇష్టపూర్వకంగానే తప్పులు చేశాను, ఇష్టపూర్వకంగానే అనేకులను నేను బాధ పెట్టాను. కాబట్టి అవకాశం ఉంటే నన్ను క్షమించి పాప క్షమాపణ పొందుకున్నటువంటి వ్యక్తిగా, పాపిగా నేను సిలువ ఎక్కాను. కానీ ఈ సిలువలో, శాపభూయిష్టమైనటువంటి ఈ సిలువలో పాపము చేసి పాపిగా సిలువ ఎక్కాను. కానీ పాపిగా ఈ సిలువ మీద మరణించాలని నాకు ఇష్టం లేదయ్యా. పాపిగా బ్రతికాను, పాపిగా సిలువ ఎక్కాను. శాపభూయిష్టమైనటువంటి ఈ సిలువను నన్ను క్షమించి, నేను ఒప్పుకుంటున్నాను, తెలిసి చేశానని ఒప్పుకుంటున్నాను కనుక నేను వ్రేలాడుతున్నటువంటి ఈ శాప సిలువను క్షమాపణ సిలువగా మార్చి నీ రాజ్యములో నేను ఒక రాజ్యముగా, పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా, మరణించబడినటువంటి ఆ పరిశుద్ధుల గుంపులో ఒక పరిశుద్ధునిగా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ ప్రభువును కోరుకున్నప్పుడు ఆ ప్రభువు వెంటనే పాప విమోచన క్రయధనముగా నేను మీ కొరకు ప్రాణం ఇచ్చుచూ ఉన్నానని యేసు బ్రతికి ఉండగా పలికిన మాటలను మార్కు సువార్తికుడు 10వ అధ్యాయం 45వ వచనంలో రికార్డ్ చేశాడు. ఆ రికార్డ్ చేయబడినటువంటి యేసు మాట ఇతనికి వర్తిస్తూ ఉంది ఆ సిలువలో 2వ మాటగా. అవును, ఎవరైతే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మరలా పాపము చేయకుండా ఉంటారో, ఆ పాప విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇచ్చుచూ ఉన్నానని నువ్వు గ్రహించావు గనక, ఎస్, నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను. నేను ప్రాణం విడిచిన తర్వాత ఏ పరదేశుకైతే నేను వెళతానో అదే పరదేశులో నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా ఉంటావని అతనికి మాట ఇచ్చాడు. 2వ మాట, పాప క్షమాపణ పొందినటువంటి, పాప క్షమాపణ మనస్ఫూర్తిగా పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి మరలా పాపము చేయకుండా బ్రతికి మరణిస్తాను అన్నటువంటి వాడు మాట తీసుకుంటూ ఉన్నాడు, మాట ఇచ్చాడు. ఆ మాట అతనికి మాత్రమే కాదు, ఆ దొంగకు మాత్రమే కాదు, ఈ రోజున అదే పశ్చాత్తాప హృదయం నీకు కలిగి ఉంటే, ఆ రోజు ఆ క్షమాపణ పొందుకున్న తర్వాత బ్రతికే అవకాశం అతనికి లేదు, చనిపోయాడు. కానీ ఈ రోజున నీకు నాకు పాప క్షమాపణ పొందుకున్న తర్వాత బ్రతికే అవకాశం ఉంది, మరలా పాపము చేసే అవకాశం ఉంది. అపవాది సాతాను మరలా పాపము చేయించటానికి వాడు ప్రయాసపడుతూనే ఉంటాడు. మనం పాపము చేయకుండా ఈ రోజు మనం పొందుకున్న యేసు మాట ఇచ్చాడు, నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను. కాబట్టి ఆ మాట తీసుకునేటప్పుడు ఆయన బ్రతికుండగా యేసు ఎవరినైతే క్షమించాడో, క్షమించినటువంటి వారిలో ఇద్దరిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీతో అంటున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో నేను కూడా నిన్ను ఏమి చేయను, నేను కూడా నిన్ను క్షమిస్తూ ఉన్నాను, మరలా పాపము చెయ్యకుండా వెళ్ళి బ్రతుకు అని అన్నాడు. 2వ మాట నీకు కావాలంటే, 2వ మాట నాకు కావాలంటే, 2వ మాట మనకు కావాలంటే
ఆ పాప క్షమాపణతో మనము బ్రతకాలంటే మరలా పాపము చేయకుండా వెళ్ళి బ్రతకండి అని అన్నాడు. ఇంకో వ్యక్తితో అంటున్నాడు, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుంచి కోనేటి నీటి దగ్గర అస్వస్థతగా ఉన్నవాడిని బాగు చేసిన తర్వాత అతన్ని ఆలయములో కలుసుకొని, ఇదిగో నువ్వు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ శిక్ష నీకు కలగకుండానట్లు వెళ్ళి పాపము చేయకుండా బ్రతుకు అన్నాడు. రెండవ మాట క్షమాపణ. ఒప్పుకుని విడిచిపెట్టి మరలా చేయకుండా ఉన్నటువంటి వారికి రెండవ మాట, మరి ఎక్కువ శిక్ష మనకు కలగకుండా ఈ లోకములో పాపము చేయకుండా బ్రతుకు. నా ప్రియ బిడ్డలారా, రెండో మాట ఆ దొంగకు మాత్రమే కాదు, ఈరోజు నీ మనస్ఫూర్తిగా ఒక కొత్త జీవితాన్ని నువ్వు జీవించబోతున్నట్లయితే, నిజంగా యేసుక్రీస్తు నీ పాపాలన్నిటినీ కూడా ఈ సంవత్సరం, ఈ లెంట్ సమయంలో, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నిన్ను క్షమించాడు అని కనుక నువ్వు నమ్మితే, విశ్వసిస్తే, మరలా నీకెక్కువ శిక్ష కలగకుండా, డోంట్ రిపీట్ ద సిన్ వాట్ యు హావ్ డన్ ద ఎర్లియర్. కాబట్టి రెండో మాట నీకిచ్చాడు, అతనికిచ్చాడు. పరదేశుకు యేసు వెళ్ళిన తర్వాత వెళ్ళాడు, మరలా యేసు వస్తూ ఉన్నాడు. ఈరోజు పాపక్షమాపణ పొంది మరలా పాపము చేయకుండా ఉన్నటువంటి నిన్ను, నన్ను, మనలను తీసుకుపోవడానికి వస్తున్నాడు. మరలా నువ్వు పాపము చేస్తే, మరలా నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు బ్రతికితే, నిన్ను తీసుకుపోవటానికి మాత్రం రావటం లేదు. ఎందుకంటే నువ్వు నామకార్థ క్రైస్తవుడివి, నువ్వు నామకార్థ క్రైస్తవురాలి, నువ్వు వేషమును ధరించుకున్న క్రైస్తవ బిడ్డవి గనక నిన్ను తీసుకుపోవటానికి రావటం లేదు. నువ్వు రెండో మాట ధ్యానించి ఉండవచ్చు, మొదటి మాట ధ్యానించి ఉండవచ్చు, 7 మాటలు ధ్యానించి ఉండవచ్చు. కానీ ఏ ఉద్దేశముతో యేసుక్రీస్తు పలికాడో ఆ ఉద్దేశ ప్రకారంగా గనక నువ్వు పలకకపోతే, ఆ రెండో మాట నీకు వర్తించు. ఇక మూడో మాట, అక్కడ జన్మనిచ్చినటువంటి తల్లి నిలబడి ఉన్నది. తన దగ్గర ఉన్నటువంటి 11 మంది శిష్యులలో 12వ వాడు యూదా ఇస్కరియోతు అంతకు ముందే ఊరిపెట్టుకున్నాడు. ఇప్పుడు మిగిలింది 11 మంది. 11 మంది శిష్యుల్లో యేసు చేత అమితముగా ప్రేమించబడినటువంటి యోహాను కూడా అక్కడ నిలబడ్డాడు. వారిద్దరూ చాలా సమీపముగా నిలబడ్డారు. జన్మనిచ్చినటువంటి తల్లి, యేసు చేత ప్రేమించబడినటువంటి యోహాను, ఇద్దరు కూడా ప్రక్కన నిలబడటం చూసి ఆ తల్లిని యేసు చేత ప్రేమించబడినటువంటి యోహానుకు అప్పగిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను అందరికీ సువార్త చెప్పాను, ఆ సువార్త విని కొంతమంది రక్షించబడ్డారు, కొంతమంది రక్షించబడలేదు. ఆ రక్షించబడనటువంటి దానిలో నాకు జన్మనిచ్చినటువంటి తల్లి కూడా ఉంది. నా జన్మనిచ్చినటువంటి తల్లి, అందరూ నన్ను వడ్లవాని కుమారుడుగా ఎలా చూశారో ఈవిడ గారు కూడా బహుశా అలాగే చూసింది. నా మాటలను విని ఈవిడ పరిపూర్ణమైనటువంటి రక్షణ పొందలేదు అని యేసు గ్రహించి ఆ బాధ్యతను, తన తల్లి రక్షించబడాలి, తన తల్లి మారుమనసు పొందాలి, నేను మరలా వస్తే నన్ను జ్ఞాపకము చేసుకో అని దొంగ అడిగాడు. మరి నాకు జన్మనిచ్చినటువంటి తల్లిని కూడా నేను జ్ఞాపకం చేసుకొని ఆ తల్లిని కూడా నేను తీసుకొని పోవాలి అని అంటే, నాకు జన్మనిచ్చినంత మాత్రాన నేను తీసుకుపోలేను. పరిశుద్ధ లేఖనం ప్రకారంగా బ్రతికితేనే నేను తీసుకుపోగలుగుతాను అని గ్రహించి, ఆ జన్మను ఇచ్చినటువంటి తల్లి సంపూర్ణమైనటువంటి మారు మనస్సు రక్షణ కార్యము
తాను ప్రేమించినటువంటి యోహాను గారు నెరవేరుస్తాడు అని నమ్మి విశ్వసించి ఆ తల్లి యొక్క రక్షణ బాధ్యతను ఆ యోహాను గారికి ఇచ్చాడు. అమ్మా, నేను చేయలేనటువంటి కార్యమును ఇదిగో నేను ప్రేమించినటువంటి నా శిష్యుడైనటువంటి యోహాను గారు నీ పట్ల చేస్తాడు. కాబట్టి దయచేసి ఈ రోజు నుంచి నేను చెప్పిన ప్రతి మాటను అతడు విన్నాడు, కల్లారా చూశాడు, విన్నాడు. అతడు బోధించటానికి వెళుతాడు. అతడు బోధించటానికి వెళ్తున్నప్పుడు అమ్మా, దయచేసి అతని బోధలను విని తద్వారా నువ్వు సంపూర్ణమైనటువంటి పరిశుద్ధురాలిగా మార్చబడు అమ్మా అని ఆ యొక్క శిష్యుణ్ణి తల్లికి అప్పగిస్తూ ఆ తల్లిని ఆ శిష్యునికి అప్పగించాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, సహోదరుడా, ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు. ఏం బాధ్యత అక్కడ? తన్ను కని పెంచి పోషించినటువంటి ఆ తల్లి యొక్క ఇహ సంబంధమైన బాధ్యత మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన బాధ్యతను కూడా ఇస్తూ ఉన్నాడు. ఈ మాట మీకు ఒకసారి జ్ఞాపకం చేయటానికి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి గారికి వ్రాసినటువంటి మాట ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. అనగా నేను ఇప్పుడు ఆ తల్లిని ఎందుకు అప్పగించాడు అన్నటువంటి ఆ విషయాన్ని తిమోతి గారికి చాలా చక్కగా రాస్తాడు. ఏమని రాస్తాడు అనంటే, 2వ పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడవుతాడు. తన స్వకీయులను, తన సొంత ఇంటి వారిని సంరక్షించుకోకపోతే, ఆ ఆత్మ రక్షించబడటానికి ప్రయాసపడకపోతే ఆ వ్యక్తి విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడవుతాడు అని చెప్తున్నాడు. ఆమెకు జన్మనిచ్చినటువంటి తల్లిగా మాత్రమే కాదు అక్కడ అప్పగిస్తూ ఉన్నది. మనకు ఒక తల్లి ఉంది అని చెప్తున్నాడు. ఎవరు ఆ తల్లి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు యాకోబు గారి ద్వారా అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పాను ప్రకారము కనెను. పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుడు సత్యవాక్యం అనగా రక్షణ వాక్యము ద్వారా మనలను కన్నాడు. అనగా రక్షణ వాక్యం మనకు తల్లి అయింది. మారు మనసు వాక్యం మనకు తల్లి అయింది. ఆ రోజు తాను ప్రేమించినటువంటి శిష్యునికి తల్లిని అప్పగిస్తూ ఉన్నాడంటే, ఈరోజు యేసు చేత ప్రేమించబడుతున్నటువంటి ప్రతి వ్యక్తిని రక్షింపబడండి, మారు మనస్సు పొందండి, పాపులు అన్నటువంటి పేరును మీరు శాశ్వతంగా తుడిచివేసుకొని పరిశుద్ధులు అన్నటువంటి పేరును సంపాదించుకోండి అని ఆ రక్షణ వాక్యం అనే తల్లికి మనల్ని అప్పగించాడు. ఆ రక్షణ వాక్యం అనే తల్లికి మనల్ని అప్పగిస్తే, ఆనాడు యేసుకు జన్మనిచ్చినటువంటి తల్లిని యేసు చేత ప్రేమించబడినటువంటి యోహాను గారికి అప్పగిస్తే, ఆ రోజు నుంచి, ఆ క్షణము నుంచి ఆ తల్లిని తన ఇంట చేర్చుకున్నాడు అని రాయించాడు. యేసు అప్పగించిన తల్లిని ఇంట చేర్చుకున్నప్పుడు ఈ రక్షణ వాక్యం అనే తల్లిని మన జీవితంలో చేర్చుకుందాం, మన ప్రవర్తనలో చేర్చుకుందాం. పాప ప్రవర్తన ఎలా ప్రపంచానికి చూపించామో, వాక్యానికి వ్యతిరేకమైన ప్రపంచాన్ని
వాక్యానికి వ్యతిరేకముగా జీవిస్తున్న జీవితాన్ని కుటుంబస్తులకు, సంఘస్థులకు, ఇతరులకు ఎలా మనము చూపించామో అలాగే ఈరోజు నేను పాప క్షమాపణ పొందుకొని ఒక పరిశుద్ధునిగా బ్రతుకుతూ ఉన్నానని పరిశుద్ధ ప్రవర్తన ప్రపంచానికి చూపిద్దాం, కుటుంబానికి చూపిద్దాం, సంఘానికి చూపిద్దాం. మొదటి మాట, తన ప్రజలైనటువంటి యూదులు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఆయన మెస్సీయా అని తెలియక సిలువేయండి సిలువేయండి అని కేకులు వేసి తన పిల్లల మీదకి ఆ శాపం వచ్చును గాక అని కోరుకున్నారు కనుక తండ్రి వారు ఏం మాట్లాడారో, వారు ప్రవర్తిస్తున్న ప్రవర్తన వారికి తెలియదు గనక క్షమించమన్నాడు. రెండవది, నేను తెలిసే పాపాలు చేశాను, ఒప్పుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించి, నువ్వు పునరుత్థానుడు అవుతావని నాకు తెలుసు, మరలా వస్తావని నాకు తెలుసు, వచ్చినప్పుడు నేను పరిశుద్ధంగా మరణించాలని కోరుకుంటున్నాను కనుక పరిశుద్ధంగా మరణించబోయే నన్ను నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమంటే నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉంది. మూడవది, తనకు జన్మనిచ్చినటువంటి తల్లిని యేసు ప్రేమించిన శిష్యునికి అప్పగిస్తూ ఆ శిష్యునికి తల్లిని అప్పగించాడు. ఈ రోజున కన్న తల్లిదండ్రులను గౌరవించండి. కన్న తల్లిదండ్రులను వాక్యానుసారంగా వారికి అవసరమైనటువంటివి అన్నీ కూడా మనం బాల్యములో ఉన్నప్పుడు ఎలా మన అవసరతల అక్కర్లను నిస్వార్థంగా తీర్చారో అలాగే వారిని అవసరతల అక్కర్లను నిస్వార్థంగా తీరుస్తూ బాధ్యతను నెరవేరుస్తూ అదే విధముగా వారిని మనము అందరము కూడా కలిసి రక్షింపబడి నిత్య పరలోక వారసత్వాన్ని సొంతం చేసుకుందాం. ఇక నాలుగో మాట, తన వ్యక్తిగతమైన మాట, తన వ్యక్తిగతమైనటువంటి మాట 22వ కీర్తనలో సెలవిచ్చినటువంటి ప్రవచనమును జ్ఞాపకం చేసుకుంటూ, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని బిగ్గరగా 4వ కేక వేశాడు. ఆ కేక వెనకాల ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత ఆయాసం. ఆయన్ని రాత్రి కాలము దాదాపు అటు ఇటుగా 12 గంటలకు ఆయన్ని బంధించి తీసుకుని వెళితే ఆ రాత్రి 12 గంటల నుండే అతన్ని శారీరకంగా హింసించి, కొరడాలతో కొట్టించి, ముళ్ళ కిరీటం పెట్టించి, ఉమ్మి వేయించి, పిడిగుద్దులు గుద్ది దాదాపు 150 కిలోల బరువు ఉన్నటువంటి సిలువను మోయించుకుంటూ కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండ దాకా తీసుకుని వెళ్ళారు. బహుశా ఆయన పలుకుతూ ఉన్నటువంటి 4వ మాట పలికినప్పుడు ఈ 9 గంటల నుంచి 3 గంటల వరకు 7 గంటలు అనుకున్నాం కనుక 9 మొదటి మాట, 10 రెండవ మాట, 11 మూడవ మాట, 12 గంటలకి 4వ మాట. రాత్రి 12 గంటలకు ఆయన బంధిస్తే అనుకుంటే పగలు 12 గంటలకి ఆ బాధ, వేదన, భయంకరమైనటువంటి జ్వరము ఆ సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆ చేతులు లాగుతూ ఉన్నాయి నరాలు, కాళ్ళ నొప్పులు. ఈ నొప్పులన్నిటిని కూడా భరించలేక ఎవరు కూడా ఆ బాధను అర్థం చేసుకోలేకపోతున్నారని గ్రహించి నా దేవా నా చెయ్యి ఎందుకు ఏడిచావు ప్రభా? ఏం ఆన్సర్ వచ్చిందో. ఎందుకంటే తండ్రికి, పరలోకములున్న దేవునికి, భూమి మీద వేలాడుతూ ఉన్న, సిలువలు వేలాడుతున్న ఆ దేవునికి, ఆ దేవుని కుమారునికి మధ్యలో జరిగిన సంభాషణ ఏంటో తెలియదు. యేసు పలికిన మాట మాత్రమే మనకు జ్ఞాపకం ఉంది.
ఎందుకు విడిచావు? వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దిస్? ఎందుకు ఇంతగా నన్ను బాధ పెడుతూ ఉన్నావు? ఎందుకు ఇంత కఠినమైనటువంటి మరణము? భూమి మీద ఏ మానవుడు అనుభవించినటువంటి మరణమును నేను మాత్రమే పొందేటట్టు ఎందుకు చేస్తున్నావు నా దేవా అని తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు. తనకు తెలుసు, ఎందుకో తనకు తెలుసు. కానీ ఆ బాధ అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ బాధను తట్టుకోలేక, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పించావు, కానీ లోకస్తులు చేసినటువంటి పాపమును ఇప్పుడు నేను మోస్తూ దాని వెనకాల ఉన్నటువంటి బాధ ఒక మానవుడుగా తట్టుకోలేకపోతూ ఉన్నాను. యేసు తట్టుకోలేక కేక వేశాడే, అదే సిలువలో నువ్వు వేలాడబడుతూ ఉంటే నీ పరిస్థితి ఏంటి నా కుమారుడా? నీ పరిస్థితి ఏంటి నా కుమార్తె? ఆ కేక నువ్వు వేయాల్సిన కేక, నేను వేయాల్సిన కేక. వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికిన బ్రతుకుకు శాపభూయిష్టమైనటువంటి సిలువ మీద ఆ శిక్షను అనుభవిస్తూ తట్టుకోలేక వేయవలసిన మన కేక ఆయన వేశాడు. ఆయన వేశాడు. బహుశా ఆ కేకకు ఆ పరలోకములో నుండి దేవుడు కేక వేసినటువంటి యేసుకు ఏం సమాధానం ఇచ్చి ఉంటాడో తెలుసా? నా కుమారుడా, నీ చెయ్యి నేను విడిచిపెట్టకపోతే పాప క్షమాపణ పొందుకోబోతున్నటువంటి వారి చేయిలను నేను పట్టుకోలేను. ఇప్పుడే రెండవ మాటగా తెలిసి పాపములను చేసి ఒప్పుకున్నటువంటి వాడిని నువ్వు క్షమించావే. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని అతనికి మాటిచ్చావే. అతని చెయ్యి నేను పట్టుకోవాలంటే, అతని పరిశుద్ధునిగా జీవింపచేసి పరిశుద్ధునిగా మరణించేటట్టు నేను చేయాలంటే నిన్ను చెయ్యి విడవక తప్పదు కుమారుడా అని బహుశా చెప్పింటాడు. ఆ కేక నీ కొరకు వేసిన కేక, ఆ జవాబు నీ కొరకు వేసిన కేక. ఆ రోజు యేసుక్రీస్తు 4వ మాట ఆ చెయ్యి విడిచిపెట్టబడటానికి గల కారణం, ఆ రోజు యేసు చెయ్యి విడిచిపెట్టాడు గనకనే నీ చెయ్యి పట్టుకున్నాడు, నీ కుటుంబపు యొక్క చెయ్యిని పట్టుకున్నాడు, నిన్ను ఇంకా పోషిస్తూ ఉన్నాడు, నీకింకా కావలసింది ఇస్తున్నాడు. అర్థం చేసుకో. నీ చెయ్యి విడువబడక ముందే యేసు చెయ్యి విడిచి నీ చెయ్యి పట్టుకున్నాడు. నీ చెయ్యి విడువబడక ముందే యేసులాగా పరిశుద్ధునిగా మార్చబడు. యేసులాగా పరిశుద్ధునిగా మరణించటానికి సిద్ధపడు నా కుమారుడా, సిద్ధపడు నా కుమార్తె. ఎలా 7 మాటలు వినొచ్చావో, ఎలా 7 మాటలు ధ్యానించొచ్చావో, కానీ ఈ సాయంకాల సమయమున నా యేసు ప్రభువు పరిశుద్ధాత్మలో నీ కొరకే మాట్లాడుతున్నాడు, నీ కుటుంబం కొరకే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు, నా కుటుంబంతోనే మాట్లాడుతున్నాడు. 4వ కేక, ఆయన చెయ్యి విడిచిపెట్టి నీ చెయ్యి పట్టుకున్నాడు. నీ చెయ్యి విడవబడక ముందే పరిశుద్ధునిగా మరణించటానికి ఈ లోకంలో బ్రతుకు. ఇక ఐదవ మాట,
69వ కీర్తనలో సెలవిచ్చినటువంటి ప్రవచన రీతిగా, నేను దప్పికొనుచు ఉన్నాను. చాలా మంది ఆత్మల దాహంగా అంటారు, కాదని నేను అనను. కానీ వ్యక్తిగతంగా మనిషిగా ఉన్నాడు. అతని శరీరములో రక్తమంతా కారిపోతా ఉంది. ఇక రక్తం ఏమాత్రం కూడా లేదు. అతని శరీరములో నీరంతా కూడా ఇనికిపోతా ఉంది. గెత్సెమనే తోటలోనే ఆయన చెమట రక్త బిందువుల వలె నేల రాలింది అని చెప్పాడు. అక్కడ ప్రారంభించబడింది ఆయన శరీరములో ఉన్నటువంటి నీరు బయటికి రావటం. గెత్సెమనే తోటలోనే చివరిసారిగా ప్రార్థన చేస్తున్నప్పుడే రావటం ప్రారంభించబడింది. అలా శరీరములో ఉన్న నీరంతా కూడా బయటికి చెమట రూపంలో రావటం ప్రారంభించబడుతూ, ఇక కొరడా దెబ్బల ద్వారా లేక నానా రకాలమైనటువంటి శరీరమంతా దున్నబడింది అని అన్నాడు. వాటి ద్వారా రక్తమంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు శరీర గాయాల ద్వారా రక్తం పోవటం వల్ల, నీరు పోవటం వల్ల ఇప్పుడు భయంకరమైనటువంటి జ్వరముతో అతడు సిలువలో వేలాడబడుతున్నాడు. ఇప్పుడు అతనికి హై టెంపరేచర్ ఉంది. 53వ కీర్తనలో సెలవిచ్చిన విధముగా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మానవులకు రావలసిన ప్రతిదీ కూడా అతడు ఆ సిలువలో ఉన్నప్పుడు, నీకు ఒక జ్వరం వస్తే మొట్టమొదట నువ్వు అడిగేది ఏంటి అంటే, నాకు నీళ్లు కావాలా? దప్పికవుతుంది. నీ పెదవులు ఎండిపోతూ ఉంటాయి. మాటి మాటికి పెదవులు ఎండిపోతూ ఉంటాయి. నీళ్లు కావాలి, నీళ్లు కావాలి, నీళ్లు కావాలి. మళ్ళీ జ్వరం ఉన్నప్పుడు నీళ్లు త్రాగించొద్దు అని డాక్టర్లు చెప్తారు. అంత భయంకరమైనటువంటి ఆ శరీర వేదనలో నుండి ఇప్పుడు ప్రవచన రీతిగా 69వ కీర్తనలో సెలవిచ్చినటువంటి విధంగా, నేను దప్పిగొనుచు ఉన్నాను అని అన్నాడు. అనగా అతడు ఆ బాధ వేదనతో అడుగుతూ ఉన్నాడని గ్రహించి, అతనికి ఒక మత్తు ఇద్దాము అన్న ఉద్దేశంతో, ఆ మత్తులో అతని బాధ తెలవకుండా ఉండాలి, అతని వేదన తెలవకుండా ఉండాలి అని అతనికి మత్తులో చిరకను అతనికి అందిస్తూ ఉన్నారు. దాన్ని అలా వాసన చూసి, నాకు ఈ బాధ తెలియాలి, నాకు కష్టం తెలియాలి అని వాసన చూసి దాన్ని తీసుకోకుండానే ఇప్పుడు సమాప్తమైనదని 6వ మాట పలకబోతూ ఉన్నాడు. అతనికి చేదు చిరకను అందించారు. ఈ రోజున ఈ 5వ మాట నీకు అర్థమవుతుందా? ఆయన శరీర దప్పిక మంచినీళ్ళు ఇవ్వలేదు. ఈరోజు చర్చికి వెళ్ళినప్పుడు ఏ మంచి నీళ్లను నువ్వు బాటిల్లో తీసుకుని వెళ్ళావో, ఎన్నిసార్లు చర్చిలో కూర్చొని నీళ్లు త్రాగావో వాక్యం వింటూ, కానీ నా యేసయ్య దప్పికుంటే మంచి నీళ్ళు ఇవ్వలేదట, చేదు నీళ్ళు ఇచ్చారట. చేదు నీళ్ళు. ఒకవేళ నీ నుంచి మంచి బ్రతుకు అన్నటువంటి పరిశుద్ధమైన నీతివంతమైన బ్రతుకు ఒకవేళ నీ నుంచి నా నుంచి ఆ దాహమును కోరుకుంటే, ఈ పరిశుద్ధమైనటువంటి ఈ లేఖనముల ప్రకారంగా బ్రతుకుతాము అన్నటువంటి ఆ కోరిక అన్న ఆ దప్పిక నిన్ను నన్ను మనల్ని అడిగితే, అదే బ్రతుకు కలిగినటువంటి బ్రతుకుతూ ఆ దాహమును తీరుస్తావా?
యేసయ్య కోరుకుంటున్నటువంటి బ్రతుకుతూ యేసయ్య దాహమును తీరుస్తావా? లేక ఈ 40 దినాలలో మానేసిన దాన్ని, ఈ 40 దినాలలో ఏదైతే తప్పు అని తెలిసి, ఏదైతే వాక్యమునికి వ్యతిరేకమని తెలిసి నువ్వు చేయకుండా ఉన్నావో, నువ్వు ప్రవర్తించకుండా ఉన్నావో, మరలా అదే ప్రవర్తన నువ్వు కలిగి ఉంటే, వాక్యానికి వ్యతిరేకమైనటువంటిదే నేను మరలా చేస్తాను అని గనక, మరలా గనక నువ్వు దారి తప్పినటువంటి గొర్రెపిల్లలాగా నువ్వు బ్రతికితే, 5వ మాటగా ఈరోజు నీవు మార్చుకోవలసినటువంటి ప్రవర్తనను మార్చుకొననటువంటి వ్యక్తిగా దేవునికి నువ్వే చేదు చిరగా, చేదు క్రైస్తవురాలిగా, చేదు క్రైస్తవుడిగా గుర్తింపుతో బ్రతకబోతూ ఉన్నావు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా. వారు చేదు చిరక ఇచ్చారు. ఒక్కసారి నువ్వు ప్రతి సంవత్సరము ఇస్తూ ఉన్నావు. ఎలాంటి మాటలు మాట్లాడొద్దో నీకు తెలుసు, ఎలాంటి మాటలు వినొద్దో నీకు తెలుసు, ఎలాంటివి చూడొద్దో నీకు తెలుసు, ఎలాంటివి తినొద్దో నీకు తెలుసు, ఎలాంటివి త్రాగొద్దో నీకు తెలుసు, ఎక్కడికి వెళ్ళొద్దో నీకు తెలుసు, ఎవరితో కూర్చోవద్దో నీకు తెలుసు. అయినా మరలా అవే గనక నువ్వు రిపీట్ చేస్తే నీ యేసయ్యకు నువ్వు చేదు క్రైస్తవుడిగా ఉన్నావు. యేసు చెయ్యి విడిచిపెట్టి నీ చెయ్యి పట్టుకున్నందుకు దేవుడు సిగ్గుపడుతున్నాడు. నా కొడుకు చెయ్యి విడిచిపెట్టి వీడి చెయ్యి, దీని చెయ్యి పట్టుకుంటే వీడు ఇంకా స్వార్థపరురాలైనటువంటి క్రైస్తవురాలిగా బ్రతుకుతూ ఉన్నారు. ఇంకా నాకు చేదే అందిస్తూ ఉన్నారని తండ్రి కొడుకులు పశ్చాత్తాపడుతున్నారు. నీ గురించి సిగ్గుపడుతున్నారు అని గ్రహిస్తే ఈ రోజు నుంచి మరలా నువ్వు తప్పు చేయవు. విడిచిపెట్టిన పాపమును మరలా నువ్వు రిపీట్ చేయవు. ఇక 6వ మాట, తన కొరకు మొదటి రాకడలో ఏ ప్రవచనాలనైతే నేను నెరవేర్పులోనికి తీసుకొస్తానని, ఏ ప్రవచనాలనైతే నేను నెరవేర్పులోనికి తీసుకొని వస్తానని ప్రవచనాలు రాయబడి ఉన్నాయో ఆ ప్రవచనాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము నుండి ఆ ప్రవచనాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని తాను గెత్సెమనే తోటలోనే తండ్రితో ప్రార్థనలో మాటలను పంచుకుంటూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనం, అనగా యేసు చేసిన చివరి ప్రార్థన సారాంశము యోహాను సువార్త 17వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. అందులో శిలువలో పలకటానికి ముందే తండ్రికి చెప్తున్నాడు, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద నెరవేర్చి సంపూర్తి చేసి నిన్ను మహిమపరచాను తండ్రి అని ఆ ప్రార్థనలో చెప్పేసుకున్నాడు. నేను సంపూర్ణముగా నెరవేర్చాను డాడీ. నువ్వు నాకు చేయటానికి ఏ పని అప్పగించావో దాన్ని నేను సంపూర్ణముగా నెరవేర్చాను డాడీ. తద్వారా నిన్ను మహిమపరచానని తాను చేసినటువంటి ఆ చివరి ప్రార్థనలో నీ ఒక మాటను యోహాను గారు సువార్తలో రికార్డ్ చేసి పెట్టాడు. 3వ వచనంలో, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చాను.
అని చెప్పినటువంటి ఆ మాటను సిలువలో చెప్తూ ఉన్నాడు. డాడీ, I finished my work which you have given to me. Daddy, I have completed my work. I have finished the work which you have given to me. సమాప్తమైనది. ఫినిష్డ్. నేను సమాప్తం చేశాను. మీరు పరిశుద్ధ గ్రంథం ప్రతిరోజు చదివే అలవాటు మీకుంటే పాత నిబంధన ముగించబడిన తర్వాత, మలాకి గ్రంథం ముగించబడిన తర్వాత క్రింద వ్రాయబడుతుంది సమాప్తము అని వ్రాయబడుతుంది. అలాగే క్రొత్త నిబంధన కూడా ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత క్రింద నువ్వు చదివితే అక్కడ వ్రాయబడిన భాషలో సమాప్తము అని కనబడుతుంది. వ్రాయటం సమాప్తం, వ్రాయించటం సమాప్తం. యేసు చెప్తున్నాడు, వ్రాయించినది నేను బ్రతికి ప్రవర్తించి, నువ్వు బ్రతకమన్న విధముగా బ్రతకకూడదు అన్న విధంగా బ్రతకకుండా నేను క్రియల రూపములో సమాప్తము చేశాను డాడీ అని ధైర్యంగా పరలోకములున్న తన తండ్రికి చెప్పుకుంటూ ఉన్నాడు. డూ యూ హ్యావ్ దట్ గట్స్ టుడే ఈవినింగ్ మై డియర్ సన్ అండ్ మై డియర్ డాటర్? చెప్పగలవా? ఆ ధైర్యం ఉందా? చెప్పి చావటానికే యేసు చనిపోయాడు. ధైర్యంగా మాట చెప్పి చావటానికే యేసు చనిపోయాడు. మనం చెప్పి చావటానికి. ఆయన పాపులందరూ పరిశుద్ధులుగా మార్చబడాలనే ఉద్దేశంతో మరణించాడు. ఒక మాట నేను మీకు చదివిస్తాను. ఆయన ఎవరి కొరకు ప్రాణం పెడుతూ ఉన్నానని చెప్పాడో ఆ మాటను యోహాన్ గారు రికార్డ్ చేసి పెట్టిన మాటను 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచు ఉన్నాను. మై డియర్ సన్ అండ్ మై డియర్ డాటర్ అండ్ మై డియర్ సిస్టర్ అండ్ మై డియర్ బ్రదర్, యేసు చెప్తున్నాడు, నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టుచు ఉన్నాను, మేకల కొరకు కాదు, గొర్రె బొచ్చు కప్పుకున్నటువంటి తోడెల కొరకు కాదు, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచు ఉన్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను కూడా నాకు కలవు. మన గురించే చెప్తున్నాడు. ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలను నాకు కలుగును, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకటి అగును. దేవునికి సంబంధించినటువంటివి వేరే గొర్రెలము మనమే. ఇవన్నీ కూడా ఎలా వస్తాయట? స్వరమును విని, రక్షణ మారు మనసు సువార్త విని ఈ గొర్రెలన్నీ కూడా వస్తాయట. వచ్చినటువంటి ఈ గొర్రెలందరూ కూడా ఏం చేయాలి? యేసు ఏ విధముగానైతే ఈ లేఖనముల ప్రకారముగా జీవించి, ఈ లేఖనముల ప్రకారంగా మరణించి, సమాప్తము చేసి సమాధి చేయబడి, మరలా సమాధి తెరవబడితే సమాధిలో నుండి బయటికి వచ్చాడు, అదే విధముగా మన బ్రతుకు ఉండాలని. 6వ మాట, తండ్రి, నువ్వు చేయుటకు నీవు నాకు అప్పగించిన ప్రతి పనిని నేను సంపూర్ణముగా ముగించి సమాప్తము చేసి నేను నిన్ను మహిమపరిచాను. ఇక ఏమీ లేదు మిగిలిందే. ఇక మిగిలిందేం లేదు. ఇక మిగిలింది ఒకటే. అది దేవుడు సృష్టి యావత్తును కూడా చేస్తూ 6వ దినమున నరులను చేసి వారికి ఆదాము అవ్వ అనే పేరు పెట్టి
నార నరుడైనటువంటి ఆదామును నేలమట్టితో తన పోలికలో తన స్వరూపములో చేసుకుని వాని నాసిక రంధ్రములోనికి తండ్రి అయిన యెహోవా దేవుడు తనలో నుండి అని గాలి ఊదగా నాసిక రంధ్రములోనికి దేవుడు అని గాలి ఊదగా ఆ నరునిలోనికి దేవునిలో ఉన్నటువంటి ఆత్మ, దేవునిలో ఉన్నటువంటి జీవముతో కూడిన ఆత్మ ఆ మట్టి విగ్రహమై ఉన్నటువంటి దేవుని పోలికలో ఉన్న మట్టి విగ్రహం, దేవుని పోలికలో ఉన్నటువంటి దేవుని స్వరూపములో ఉన్న ఆ మట్టి బొమ్మలోనికి ఎప్పుడైతే దేవుడు ఊదాడో, ఊదబడినటువంటి దాని ద్వారా దేవుని యొక్క ఆత్మ ఆ మట్టి బొమ్మలోనికి, ఆ మట్టి విగ్రహములోనికి వెళ్ళగానే ఆ ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిందో ఆ బొమ్మలో నుంచి ఆ విగ్రహములో జీవము రావటం ప్రారంభించబడింది. జీవం అంటే ప్రాణం. ఆనాడు దేవుడు సృష్టిని చేస్తూ 6వ దినమున నరుని చేసి నరునిలో దేవుని యొక్క ఆత్మను పెంచాడు. సామెతల గ్రంథకర్త చెప్తాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నీలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం. అది వెలుగుతూనే ఉండాలి, వెలుగుతూనే ఉండాలి. వెలుగుతూ ఉన్న దీపమును పెట్టాడు. పరిశుద్ధమైనటువంటి ఆత్మదీపాన్ని పెట్టాడు. పాపమంటే తెలియనటువంటి ఆత్మదీపాన్ని పెట్టాడు. అలా అందరిలో, భూమి మీద మానవులుగా పుడుతున్న ప్రతి ఒక్కరిలో కూడా అది ఉంది. ఆ ఆత్మతోనే బ్రతుకుతూ ఉన్నారు, ఆ జీవముతోనే బ్రతుకుతూ ఉన్నారు. యేసు కూడా మానవుడిగా ఈ లోకములో బ్రతికాడు గనక అన్నీ అయిపోయాయి. అందరికీ చేయవలసింది చేశాడు, సమాప్తము చేసి ఇక మిగిలింది ఒకటే. ఏంటది? దేవుడు తలలో ఉంచిన దేవుని ఆత్మ. దేవుడు తనలో ఎలా ఆత్మను ఉంచాడో అలాగే దాన్ని కాపాడాడు. ఆత్మకు ఈసమంతా కూడా పాప మలినము అంటించుకోకుండా బ్రతికాడు. ఎలా దేవుని ఆత్మను ఇచ్చాడో అలాగే ఆ దేవుని ఆత్మను తిరిగి తండ్రికి ఇచ్చేస్తూ ఉన్నాడు. తండ్రి, తండ్రి, ఏ ఆత్మనైతే నువ్వు నాకు ఇచ్చావు, ఏ ఆత్మతోనైతే నన్ను పరిశుద్ధునిగా బ్రతుకుమన్నావు, అదే పరిశుద్ధమైన ఆత్మతో పరిశుద్ధమైన ఆత్మగా బ్రతికి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా మరణించటానికి ముందు నాలో ఉన్నటువంటి జీవమును, నాలో ఉన్నటువంటి ప్రాణమును వదలటానికి ముందు నీ ఆత్మను తిరిగి నీకు ఇచ్చి నా ప్రాణం వదిలిపెడుతున్నాను డాడీ. నా యేసయ్య చివరి మాట, డాడీ నీది నీకు ఇచ్చేస్తున్నాను. నువ్వు ఎలా ఇచ్చావో అలాగే పరిశుద్ధంగా నీకు ఇచ్చేస్తున్నాను డాడీ. తీసుకో డాడీ, నీది నీకు ఇచ్చేస్తున్నాను డాడీ. తీసుకో డాడీ. తండ్రి, నీ చేతికి నువ్విచ్చిన నీ ఆత్మను నా ఆత్మగా బ్రతికి తిరిగి ఆ నా ఆత్మను నీ ఆత్మగా ఇచ్చేస్తూ ఉన్నానని బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును విడిచిపెట్టాడు. తన ప్రాణమును విడిచిపెట్టాడు. తన ప్రాణమును విడిచిపెట్టాడు. తండ్రిది తండ్రికి విడిచి ప్రాణం విడిచిపెట్టాడు. యేసు రాకడ ఆలస్యమైతే, యేసు రాకడ ఆలస్యమైతే తండ్రిది తండ్రికి అప్పగించి మన ప్రాణం విడిచిపెడదాం. తండ్రిది తండ్రికి అప్పగించి ప్రాణం విడిచిపెడదాం.
ప్రాణం పోయేటప్పుడు, ప్రాణం పోతుంది అని నీకు తెలిసినప్పుడు, పురుషునివైతే భార్యను పక్కన కూర్చోబెట్టుకొని, స్త్రీవైతే భర్తను పక్కన కూర్చోబెట్టుకొని, తల్లిదండ్రులైతే పిల్లలను పక్కన కూర్చోబెట్టుకొని, వారికి ఏమేమి అప్పగిస్తావో నాకు తెలియదు. నువ్వు సంపాదించింది ఏమేమి వారికి అప్పగిస్తావో నాకు తెలియదు. కానీ వాళ్ళకి అప్పగిస్తున్నదంతా కూడా, వాళ్ళకి ఆస్తిపాస్తులను అప్పగిస్తూ ఉన్నప్పుడు, ఆ ఆస్తిపాస్తులు సంపాదించింది దేవుడు ఇచ్చిన ఆత్మతో, ప్రాణముతో ఉన్నందుకు వాటిని సంపాదించావని మర్చిపోకు. వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ కొరకు సంపాదించింది వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నప్పుడు, ఇదంతా సంపాదించి వీళ్ళకు అప్పగించటానికి కారణం నువ్వు నీ ఆత్మను నాలో జీవముగా, ప్రాణముగా ఉంచావు కనుక కృతజ్ఞతాభావముతో నా పాపం విషయంలో నేను చచ్చిపోయాను, నా పాపం చేసే విషయంలో నేను చచ్చిపోయాను. ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి కార్యాలు చేయటానికి నేను బ్రతికి, నువ్వు ఎలా పరిశుద్ధినిగా ప్రాణం విడిచావు, ఒక దొంగ ఏ విధంగానైతే పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధినిగా ప్రాణం విడిచాడు, నేను కూడా పరిశుద్ధునిగా, నీతిమంతునిగా ప్రాణం విడిచిపెడుతూ ఉన్నాను. నా ఆత్మను తీసుకో తండ్రి అని చెప్పి మన చివరి శ్వాస యేసు రాకడ ఆలస్యమైతే విడిచిపెడదాం. నీకు అర్థమైతే, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, నీకు అర్థమైతే, అర్థవంతమైన జీవితం జీవిస్తే, ఈ సందేశం యేసు రహస్య రాకడ కొరకు నన్ను సిద్ధపరచటానికి నాతో మాట్లాడాడు. యేసు మరలా వస్తాడని నేను నమ్ముతున్నాను కనుక పాపులను రక్షించడానికి ఈసారి రావటం లేదు. రక్షించబడిన పాపులను, మరలా పాపము చేయకుండా బ్రతుకుతున్నటువంటి పరిశుద్ధులను తీసుకొని పోవటానికి వస్తున్నాడు అని నేను గ్రహించాను కనుక ఇక నేను పరిశుద్ధునిగానే బ్రతుకుతాను, నీతిమంతునిగానే బ్రతుకుతాను. ఈ 40 దినాలలో నేనేదైతే చెయ్యొద్దు అని నేను విడిచిపెట్టానో, అవన్నీ తప్పులు అని చెయ్యకుండా నేను ఎలా ఉన్నానో 40 దినాల కొరకు మాత్రమే కాదు, నా కంఠములో ఊపిరినంత వరకు నేను చెయ్యను. కనుక నువ్వు తీర్మానం తీసుకుంటే, ఎస్, జీసస్, యేసు నీ కొరకే, నా కొరకే వస్తాడు, నిన్ను నన్నే తీసుకొని పోతాడు. ఒకవేళ ఇలాంటి నిర్ణయం గనక నువ్వు తీసుకొని పోకపోతే, యథాప్రకారంగా ప్రతి సంవత్సరం లాగా ఏ సంవత్సరం కూడా ఉంటాను అంటే, ఐఎమ్ సారీ టు సే, నీకు నచ్చినా నచ్చకపోయినా మధ్యలో వేలాడుతున్న పాప క్షమాపణతో కూడినటువంటి యేసు శిలువ ప్రక్కనే 2 శిలువలు ఉన్నాయి. 2 శిలువలలో 2 వేలాడుతూ ఉన్నారు. మధ్యలో యేసు శిలువ, ఇటు ప్రక్కన ఒక శిలువలో వేలాడుతున్నాడు, ఇటు ప్రక్కన ఒక శిలువలో వేలాడుతున్నాడు. ఒక్క శిలువలో వేలాడుతున్న వాడికి మధ్యలో ఉన్నటువంటి శిలువ పాప క్షమాపణ పొందుకొని యేసు వెళ్ళిన పరదైసుకు వెళ్ళగలిగింది. ఇంకొక శిలువలో వేలాడుతున్న వ్యక్తి పాప క్షమాపణ పొందుకోకుండా, పరదైసుకు వెళ్ళకుండా నరకానికి వెళ్ళినటువంటి ఇంకొక శిలువ. అర్థమైతే ఏ శిలువను ఈ సాయంకాల సమయంలో నువ్వు కోరుకుంటావు? మరలా పాపము చెయ్యకుండా బ్రతకబోయేటటువంటి ఒక శిలువ నీ కొరకుంది. మరలా పాపము చేసినా సరే నన్ను పోషించు,
నా కుటుంబాన్ని పోషించు, నాకు కావలసినవి సమకూర్చు అని ఏ విధంగానైతే ఒక దొంగ కోరుకున్నాడో, అలా నీ కోరికలను తీర్చుకుంటూ పాపములను చేసుకుంటూ పోయేటటువంటి ఆ సిలువనే నువ్వు కోరుకుంటూ చచ్చి నరకానికి వెళతావో నీ ఇష్టం. మధ్యలో వ్రేలాడుతున్న సిలువ, ఒక్క సిలువలో వ్రేలాడుతున్నటువంటి వ్యక్తికి పాపక్షమాపణ, ఇంకొక సిలువలో వేలాడుతున్న వ్యక్తికి పాపక్షమాపణ లేదు. కారణం, ఒప్పుకోలేదు. స్వార్థం. నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, వాక్యానికి వ్యతిరేకంగా మేము బ్రతికి చచ్చిపోయినా చాలు, చచ్చిన తర్వాత ఎవడు చూచాళ్లే అనుకుంటూ బ్రతకబోతున్నటువంటి ఆ సిలువ మనం కోరుకోవద్దు. పాపక్షమాపణ పొందుకున్న దొంగ సిలువ మనం కోరుకుందాం. మధ్యలో వేలాడుతున్న యేసు సిలువ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వారికి మాత్రమే క్షమాపణ కలుగచేస్తుంది, మిగతా వారికి క్షమాపణ కలుగచేయదు. ఈ మాటలు యేసు చేత ప్రేమించబడినటువంటి యోహాను గారే రాశారు. ఆ మాట నేను చదివి ఈరోజు ఈ సిలువలో పలికినటువంటి 7 మాటల యొక్క వర్తమానాన్ని సరిచేస్తాను. ఎన్నో పర్యాలు మరలా అసంపూర్తిగా వదిలేసినటువంటి మళ్ళీ అందించాలనేటటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్యాల కారణాల వల్ల లైవ్లో పెట్టలేకపోతున్నాను. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి, ప్రార్థించండి. ఈ వీక్ అంతా కూడా పరిశుద్ధమైన వారంలో జరిగినవి కార్యాలు అందించాలనేటటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా అనేక చోట్లకు మరి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, అలా అనేక చోట్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ యొక్క లైవ్లో అందించాలనుకున్నప్పుడు ఈ యొక్క కనెక్షన్ కొన్ని సందర్భాల్లో ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఉండదు. అలాంటి సందర్భంలో లైవ్ పెట్టలేకపోతూ ఉన్నాను. కాబట్టి అర్థం చేసుకుని ఈరోజు సాయంకాల సమయంలో ఏం జరిగిందో, ఎవరు సమాధి కార్యక్రమం చేశారో ఆ సమాధి చేయబడినటువంటి ఆ కార్యక్రమం కూడా, ఆ వర్తమానం కూడా అందించాలి, అదే అందించాలి అనేటటువంటి దానితో నేను నిలబడ్డాను. సాయంకాలం సమాధి కార్యక్రమం జరిగింది, కానీ పరిశుద్ధాత్మ ఎందుకో అది కాదు, నేను మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నటువంటి అర్థం స్పష్టంగా అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మనైనా నేనే మాట్లాడుకుంటానని మాట్లాడుకున్నాడు. కాబట్టి ఆయన మాట్లాడుకున్నటువంటి మాటలను మనం అందరం కూడా అర్థం చేసుకుందాం. అర్థం చేసుకొని చివరి మాట యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం 8, 9 వచనాలు. 6వ వచనం, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిపింపుకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, ఆయన వాక్యములో ఉన్న ప్రకారము, వాక్యమై ఉన్న ఈ వెలుగులో మనము నడిచిన ఎడల, మనం వాక్య పద్ధతి ప్రకారంగా ప్రవర్తించిన ఎడల ఆయన కార్చినటువంటి రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము 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 అని పాడుకుంటే కాదండి, మనం ఒప్పుకొని విడిచిపెడితే. 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి యేసు మనల్ని ధనవంతులుగా చేస్తాడు, విద్యావంతులుగా చేస్తాడు, ఇంటి వారిని చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. కానీ మొట్టమొదట మనము పవిత్రులం కావాలి, పరిశుద్ధులం కావాలి. పాపములను మనస్ఫూర్తిగా ఒప్పుకొని పరిశుద్ధునిగా మరణించిన దొంగ వాలే
అలాంటి సిలువను కోరుకుంటూ శాపభూయిష్టమైనటువంటి సిలువ ఒక దొంగకు పాపక్షమాపణ సిలువగా మార్చింది. ఇంకొక దొంగకు శాపభూయిష్టమైనటువంటి సిలువగానే మిగిలిపోయింది. మధ్యలో యేసుక్రీస్తు యొక్క పాపక్షమాపణ సిలువ ఉన్నప్పటికీ కూడా 2 సిలువలు పాపక్షమాపణ సిలువలుగా మార్చబడలేకపోయాయి. ఇద్దరు కూడా పాపక్షమాపణ పొందుకోలేకపోయారు. ఒప్పుకున్నవాడే పాపక్షమాపణ పొందుకున్నాడు. మరలా పాపము చేయకుండా బ్రతికే వాళ్ళే పాపక్షమాపణ పొందుకునేవారు. సో ఆ విధంగా వాక్యాన్ని అర్థం చేసుకుని మరలా మనం పాపం చేయకుండా ఈ లోకంలో బ్రతకటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలాగూ సహాయం చేస్తాడు. ఆ సహాయం చేసుకుంటూ మనం బ్రతుకుతాం. ప్రార్థన చేయండి. ఈ సువార్త ఆగిపోకుండా ఇంకా అనేకులకు అందించబడాలనేటటువంటి విధంగా మీరు ప్రార్థన చేస్తే చాలు. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీరు శిలువలో పలికినటువంటి మీ ఉద్దేశానుసారమైన మాటలు మా హృదయమునకు హత్తుకునే విధంగా, మా హృదయములను మండేటటువంటి విధంగా, మరలా వెనకకు తిరిగి చూడకుండా, మరలా పాపము చేయకుండా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించేటటువంటి విధముగా బ్రతకటానికి మాతో మీరు మాట్లాడినందుకు మీకు హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ అంతటను రక్షింపబడాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు. అందరికీ అంతటను కూడా ఈ రక్షణ సువార్త అందించబడుతుంది. అప్పుడు అంతము వచ్చును అని సెలవిచ్చావు గనక అంతం జరగబోతా ఉంది. నీ రాకడ జరగబోతా ఉంది. రాకడలో పరిశుద్ధులుగా మమ్మల్ని మేమే బ్రతకడానికి సిద్ధపరచుకునేటటువంటి విధముగా నీ ఆత్మ సహాయము ద్వారా సహాయం పొందుకుని జీవించేటటువంటి భవిష్యత్తులో నేను మేమందరము ఉండేటటువంటి కృపను దయచేయండి. ఆ విధంగా జీవించాలని తీర్మానం తీసుకున్నటువంటి బిడ్డలందరూ పట్ల మీరు తప్పకుండా కార్యాలను చేయటానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎవరెవరైతే ప్రార్థన పూర్వకముగా తండ్రి ప్రభు వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో, వారి యొక్క ఆత్మీకమైనటువంటి జీవితాలలో కార్యాలను తలపెట్టారో వాటన్నిటినీ విజయవంతముగా ముగించుకునేటటువంటి ఆధిక్యతను దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రిని వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెన ఆశీర్వాదం మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును కాక. ఆమేన్. సిలువే నాశరా నాయనురా, నీ సిలువే నాశరా నాయనురా, సిలువయందే ముక్తి బలమును జో చేతేరా, నీ సిలువే నాశరా నాయనురా, సిలువను ప్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతమును గ్రోలెతేరా, నీ సిలువే నాశరా నాయనురా, సిలువను జోచుకొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి
నీరగుచున్నదిరా. నీ సిలువే నాశరా నాయనురా. సిలువను తరచితి వెలువ కాందగా రాని నీ కృప కలుషమెల్లను బాపగ జాలునురా. నీ సిలువే నాశరా నాయనురా. పలువిధ పదములరసి ఫలితమేమి గానాలేక. పలువిధ పదములరసి ఫలితమేమి గానాలేక. సిలువ ఎదుటను నిలచినాడనురా. నీ సిలువే నాశరా నాయనురా. శరణు శరసు శరణు 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 నా ప్రభువా. దురిత దూరుడా నీదరి చేరితిరా. నీ సిలువే నాశరా నాయనురా. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించి రహస్య రాకడకు సిద్ధపరచును గాక. గాడ్ బ్లెస్ యు.